హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియో బిగ్ బాస్ అనేది ఒక ఇల్లు కాదు, సహాయాల కొంప అనమాట. ఎవరికి ఒకరు హెల్ప్ చేస్తే గానీ అక్కడ ఆడట్లేదు ఎవరు. అందరికీ హెల్ప్ కావాలి ఒకరి నుండి ఒకరికి. ఇదేంటిది, ఎవరు ఇండివిజువల్ గేమ్ అది బిగ్ బాస్ అనేది. మీరు ఇలా ఆడుకుంటూ పోతే మీ గ్రాఫ్ మీకే తగ్గిపోద్ది. తనూజ తప్పు చేయకుండానే తనూజ నెగిటివ్ అవుతుంది. ఎందుకో తెలుసా? తనూజ గ్రాఫ్ ఎందుకు పడిపోతుందో తెలుసా? పడిపోద్ది కూడా. ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేస్తుంది, తను ఆడట్లేదు, మంచి ఓటింగ్ పడుతుంది బయట. అలాంటి అమ్మాయి చిన్నపాటి గేమ్ ఆడినా ఓట్స్ పడతాయి, కానీ తన ఫ్రెండ్షిప్ వల్ల, తన బాండింగ్స్ వల్ల తనే నెగిటివ్ అవుతుంది. నిన్న జరిగిన టాస్క్ లో తను అలా కూర్చుంది, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి ఏమనలేదు, ఆర్గ్యుమెంట్స్ కూడా చేయదు. అలాంటి అమ్మాయి ఎంత నెగిటివ్ అయింది ఈరోజు ఎందుకో తెలుసా? తనకున్న బాండింగ్సే, తనకు సపోర్ట్ చేయాలనుకోవడం, వీళ్ళు కూడా తనకే సపోర్ట్ చేయాలి. కింద వీక్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత కూడా ఈ వీక్ మళ్ళీ సపోర్ట్ చేయడం ఎందుకు? సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి తనుజకి గ్రాఫ్ తగ్గించేసాయి. తనుజ చాలా మందికి బాండింగ్స్ పెట్టుకొని గ్రూప్ గేమ్ లా ఆడుతుంటే వాళ్ళకున్న ఇంప్రెషన్ బయట జనాల దృష్టిలో తగ్గిపోద్ది అనమాట. సో ఇలా గ్రూప్ గేమ్స్ ఆడడం వల్ల ఎవరికి ఇంపాక్ట్ అయ్యింది? భరణి అసలు రూపం. ఎంత చీప్ బిహేవియర్ ఏంటయ్యా, చాలా అగ్రెసివ్ అయ్యాడు శ్రీజ విషయంలో. అది మాట్లాడదాం క్లియర్ గా. ఎందుకంటే ఇమానుయల్ కూడా మాట మార్చడాలు, ఒక దగ్గర ఒకలా మాట్లాడుతున్నాడు, ఒక దగ్గర ఒకలా మాట్లాడుతున్నాడు, సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతున్నాడు అనమాట ఇమానుయల్. అన్ని క్లియర్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఏం జరిగిందంటే, నామినేషన్ ప్రాసెస్ లో బిగ్ బాస్ అందరికీ నింజన్ పెట్టేశాడు. నింజన్ పెట్టేసి అందరూ నామినేట్ అయిపోయారు, అందరి పేర్లు చెప్పేశాడు. హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఎవరు ఏం తప్పు చేశారు, నేను ఎందుకు నామినేషన్ అని రణరంగం అని ఇది చాలా ఆలోచించారనమాట. ఆలోచించిన తర్వాత వాళ్ళకే ఒక ఐడియా వచ్చింది, మళ్ళీ వీళ్ళందరికీ టాస్క్ పెట్టి ఒక్కొక్కరు సేవ్ చేస్తారనే ఆలోచనతో వచ్చింది. సో ఆ విధంగా ఆలోచించిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఈ నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఒక పెద్ద బెడ్ ఇచ్చి ఉంటారనమాట. ఆ పెద్ద బెడ్ పైన ప్రతి ఒక్కరు ఉండి ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరు ఎలిమినేట్ చేయాలి. అది రేస్ చెప్తూ కానీ కిందకి పడేసి కానీ ఏదో ఒక విధంగా ఎలిమినేట్ చేయాలి. సో ఈ విధంగా ఎలిమినేట్ చేసినప్పుడు దీనికంటే ముందు ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్, ఇమానుయల్, భరణి గారు అందరూ డిసైడ్ చేసుకొని, ఓకే అదొక స్ట్రాటజీ, దాన్ని తప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ ఏం కాదు, ముందు నుండి ఆ గేమ్ కు అప్పటి వరకు గ్రూప్ ఫామ్ అయ్యారు. ఆ గ్రూప్ ఫామ్ అయ్యి వీళ్ళని రిమూవ్ చేయాలనుకున్నారు. సో ఈ గేమ్ ఎలా నడిచిందంటే, బాడీ గార్డ్స్ అంటే బాడీ ఉన్న వాళ్ళు వర్సెస్ బాడీ లేని వాళ్ళు, అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలా తయారైపోయింది అనమాట. ఓకే, మరి ఇంకేం చేయలేము, అమ్మాయిలు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఆ టాస్క్ లో, ఫిజికల్ టాస్క్ కాబట్టి ఒకరిని పుష్ చేయడం చాలా కష్టం. అబ్బాయిల్ని ఒకరిని పుష్ చేస్తే మిగతా ముగ్గురు పడిపోతారని వాళ్ళకి భయం ఉంటది. వీళ్ళు కూడా తెలివిగా ఫామ్ చేసుకున్నారు. అక్కడ వరకు బాగుండి వీళ్ళు గ్రూప్ ఫామ్ అయిపోయి అందరికీ ఈక్వల్ గా చేయాలి కదా. ఈక్వల్ గా చేయకుండా ఒక్కొక్కరు సపోర్ట్ అనమాట. పవన్ కళ్యాణ్ సీరియస్ సపోర్ట్ చేస్తానని, తనుజాకి భరణి గారు సపోర్ట్ చేస్తానని, అమ్మకేమో ఇమానుయల్ సపోర్ట్ చేస్తారని, ఈ విధంగా వీళ్ళు అనుకున్నారు. అలా అనుకోవడం తప్పు కదా. ఇప్పుడు అక్కడ ఉండవలసింది ముగ్గురు నలుగురు, మీరు అందరినీ ఉంచుకుంటే లాస్ట్ కు మీరే శత్రువులు అవుతారు కదా. సో అక్కడ వాళ్ళు గ్రూప్ ఫామ్ చేసుకుని వీళ్ళు సెల్ఫిష్ గా ఆడకుండా మళ్ళీ వీళ్ళు ఇంకో సపోర్ట్ చేయడం అనేది అక్కడ వేసిన రాంగ్ స్టెప్ అనమాట. సో వీళ్ళు ఈ విధంగా అనుకుని పైకి అయితే వచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇద్దరిని భలే తీశారు, మంచి రీజన్స్ పెట్టి తీశారు. ఫస్ట్ తీసింది ఎవరంటే సంజన వల్ల హౌస్ హార్మోనీ పోతుంది, తనకి ఇమ్యూనిటీ రాకూడదు. ఒకవేళ నామినేషన్ ప్రాసెస్ ఉన్నా నామినేషన్ ఎవరు రీజన్స్ పెట్టి తనకు నామినేషన్ పెడతారు కాబట్టి తను తీస్తారు. తను కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు. చేసుకున్నా ఏం మాట్లాడడం తప్ప ఏముండదు. ఆమె కూడా సింపతి కోసం ట్రై చేసి కెమెరా ముందు మాట్లాడింది. అప్పుడు బిగ్ బాస్ కూడా గట్టి కోటింగ్ ఇచ్చాడు అనమాట. కెమెరా ముందు మాట్లాడి ఏదో నలుగురు నా మీద చేస్తారు అది ఇది అంటే నాకు సింపతి వస్తుంది, అందరు జనాల దృష్టిని ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. అది సంజన గారి బ్యాడ్ బిహేవియర్. ఆ తర్వాత ఏం చేశారు, సుమన్ శెట్టి గారిని తీస్తారు. సుమన్ శెట్టి గారిని తీయడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే కిందటి వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. కానీ ఈ వీక్ మళ్ళీ ఇమ్యూనిటీ వస్తే మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రీజన్ తో తీస్తారు. అది కూడా గుడ్. అప్పుడు సుమన్ గారిని తీసేసిన వెంటనే తనూజ గారిని తీసుంటే అది వీళ్ళకున్న జెన్యూనిటీ అనేది బయటకు వచ్చింది అనమాట. సుమన్ శెట్టి గారికి ఒక రూలు, తనూజ గారికి ఒక రూలా. తనూజ గారిని ఎందుకు ఉంచారు? తనూజ గారిని లాస్ట్ వరకు ఉంచారు, లాస్ట్ లో ఆప్షన్ వచ్చింది, అప్పుడు కూడా తీయలేదు కదా. ఇలాంటి బిహేవియర్ వాళ్ళని నెగిటివ్ చేస్తుంది. వీళ్ళలో నెగిటివ్ అయింది మాటలు మార్చింది ఎవరంటే ఇమానుయల్, భరణి. వీళ్ళిద్దరూ అలా ఓపెన్ స్టాండ్ తీసుకుంటున్నారు. అక్కడ ఆలోచించవలసిన అవసరం లేదు. మాట్లాడదాం. ఫస్ట్ సెకండ్ సుమన్ శెట్టి గారు అయితే ఇచ్చారు కదా. ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది అబ్బా దివ్య గారు. ఈమె నోరు రైట్ చేసి అడిగారు. దివ్య గారికి ముందు రీతు చౌదరిని తీయాలని చూశారు. రీతు చౌదరి డిఫెండ్ చేసుకుంటుంటే మెల్లిగా ఈ వైపు వచ్చేసారు. కానీ వీళ్ళు ఫిక్స్ అయింది దివ్య గారినే. ఈ దివ్యాన్ని రిమూవ్ చేస్తున్నప్పుడు అమ్మాయిల్లో అప్పటి వరకు సపోర్ట్ చేయని శ్రీజ కూడా వచ్చింది మధ్యకి. మెల్లిమెల్లిగా రీతు కూడా వచ్చింది. తనుజ మాత్రం అలానే ఉంది. సో ఇలా దివ్యాన్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు దివ్య చాలా బాగా డిఫెండ్ చేసుకుంది, మంచి పాయింట్లు పెట్టింది. ఏంటి అంటే, మీకు దమ్ము ధైర్యం లేదా? మీ ఫ్రెండ్షిప్లు పోతాయా?
మీరు బాండింగ్స్ పోతాయని ఆమె లెవెల్ను రిమూవ్ చేయట్లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. నేనేమనను, నేనేం రియాక్ట్ అవ్వను, నాకు తీసేసినా పర్లేదని నాకు తీసేస్తున్నారు, కానీ మిగిలిన వాళ్ళు నాకన్నా ఏం బాగా ఆడుతున్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చి కూడా మీరు వాళ్ళని తీయట్లేదు అనే సెన్స్ లో మాట్లాడడం టూ గుడ్ అబ్బా, భలే మాట్లాడింది. కానీ దానికి కౌంటర్ గా శ్రీజ కూడా బాగా మాట్లాడింది. మీకు భార్ని గారు వచ్చి తీయట్లేదు, భార్ని గారు మీకు సపోర్టా, అది గ్రూప్ గేమా అన్నట్టు మాట్లాడింది. అంతేకాదు దమ్ము ధైర్యం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి అది కరెక్ట్ కాదని శ్రీజ రియాక్ట్ అయ్యింది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ కాంటాక్ట్ అయిన తర్వాత దివ్యాని అయితే తీసేశారు. అక్కడ దివ్యాని తీయడం అన్ఫెయిర్. ఆ దివ్య తీసిన ప్లేస్ లో తనూజాని తీసుంటే భలే ఉండేది, కానీ వీళ్ళెవరూ తీయలేదు. సో ఓకే, దివ్యాని కిందకి తీసేసేటప్పుడు అక్కడ ఒక పాయింట్ ఏమైందంటే, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కామన్. ఆమె కింద పడిపోతున్నప్పుడు తన డ్రెస్ సరిగ్గా లేదని కిందకి దిగిపోయింది శ్రీజ దిగిపోయి తన డ్రెస్సును అయితే కరెక్ట్ చేసుకుంటే వెంటనే తనూజ శ్రీజ అవుట్ అని అరిచింది. శ్రీజ అవుట్ అని అరవగానే ఇద్దరు దిగినా ఒకరికే అవుట్ అవుతారు, ఎవరు ముందైంది అని శ్రీజ చెప్పుకుంటే, అక్కడ తనకి హెల్ప్ చేయడానికి వచ్చిన దివ్యకి శ్రీజ హెల్ప్ చేయడానికి వచ్చిన దివ్య ఎదురు దిగారు కదా, ఎదురు అవుట్ అంటే శ్రీజ ఎలా అయినా వచ్చేయాలి. శ్రీజ మీద అంత గర్జి పెట్టుకోయింది అబ్బా దివ్య. చీప్ బిహేవియర్ నాకు దివ్యలో ఎక్కడ కనిపించింది అంటే, కిందటి వారం దివ్యని శ్రీజ నామినేట్ చేసి నామినేషన్ లో తీసుకొచ్చింది, ఎందుకంటే లీస్ట్ ఓటింగ్ పడతాయేమో. ఆ తర్వాత దివ్యకి ఏమైంది, నేను లాస్ట్ 2 వరకు వెళ్ళింది కదా, తనకు తక్కువ ఓటింగ్ పడుతున్నాయి, నేను ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నానే ఒక దింతో శ్రీజని కూడా తీసుకురావాలి, శ్రీజ కూడా వాంటెడ్ గా దివ్య నామినేషన్ లో ఉంటే తనకు కూడా కొంచెం సేవ్ అవుద్ది అనే ఆలోచనతో వీళ్ళిద్దరూ ఒకరు నామినేట్ చేయాలని చూసుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మీద రైవలరీ అయితే నడుస్తుంది. సో దివ్యాన్ని తీసిన తర్వాత ఏమైందంటే, డెమోన్ పవన్ వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నారు కదా, వీళ్ళ నలుగురు వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు డెమోన్ పవన్ ఏమన్నాడంటే, మిగతా అమ్మాయిలు కలిసి మన ముగ్గురు కలిసి వీళ్ళు ఎవరినో ఒక తోహేద్దామా అన్నాడు. అలా తోహేద్దామా వెంటనే ఒకరికొకరు ఆపోజిట్ అయిపోయి ఏమైందంటే, ముగ్గురు బాయ్స్ కలిసి డెమోన్ పవన్ తోసేయాలని చూశారు. దానికి చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు, ఒక తిప్పులు పెట్టలేదు అనమాట. అలా తిప్పులు పెట్టి పడిపోయే టైంలో భరణి గారిని ఇలా పట్టుకుని ఇలా కిందకి వేసేసాడు. భలే అనిపించింది అబ్బా అది. భరణి గారిని వేసేసిన తర్వాత ఇక్కడ సంచాలక తీసుకున్న డిసిషన్స్ చూడు, రాము రాథోడ్ వరస్ట్ అనిపించింది. తన స్టాండ్ తీసుకోలేదు. తనకి తెలుసు భరణి గారే ముందు పడ్డారు, డెమోన్ పవన్ సెకండ్ పడ్డాడని తెలుసు. అప్పటికి వెళ్ళి ఫ్లోరా గారికి చెప్పారు, భరణి గారే ఫస్ట్ పడ్డారు కదా అని చెప్పిన అబ్బాయి స్టాండ్ తీసుకోవాలి కదా, ఫెయిర్ గా వెళ్దామని. ఫ్లోరాకి వదిలేయడం ఏంటి అంటే, మొన్న భరణి గారు కెప్టెన్సీ టాస్క్ లో రాము రాథోడ్కి హెల్ప్ చేశాడనా, రాము రాథోడ్కి అక్కడ హెల్ప్ చేశాడు, కానీ ఇక్కడ అన్ఫెయిర్ చేశారు. ఏమి అక్కడ రాము రాథోడ్ కూడా 50% ఆఫ్ సంచాలక్ కదా, తనకి డిసిషన్ ని అబ్జెక్ట్ చేసే అవసరం ఉంది, కానీ తను చేయలేదు. తను చేయకుండా మొన్న భరణి గారు హెల్ప్ చేశారని ఈ రోజు వదిలేశాడు భరణి గారిని. అక్కడ టూ బ్యాడ్ అబ్బా, అలాంటివి చేయకూడదు. సపోర్ట్ టాస్క్ ఉంటే నీకు ఎక్కడ సపోర్ట్ చేయాలి అక్కడ చేయి. ఇక్కడ అన్ఫెయిర్ డిసిషన్ తీసుకుని ఇంకొకరికి అన్ఫెయిర్ చేయకూడదు కదా. అక్కడ డెమోన్ పవన్ చాలా బాగా రియాక్ట్ అయ్యాడు, చాలా పాజిటివ్ గా ఆర్గ్యుమెంట్ చేసి వదిలేశాడు, ఎక్కువ పెన్ టైం పెట్టలేదు అనమాట. సో ఆ విధంగా డెమోన్ పవన్ అయితే తీశాడు. ఇక్కడ నెక్స్ట్ రీతు, మరి ఇంకా రీతుకు ఆప్షన్ లేదు, తనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రీతుకి ఈజీగా పడేశారు. రీతుకు పడేసినప్పుడు భరణి గారు సపోర్ట్ తనుజకు చేస్తున్నారు అనమాట, పక్కకు తీస్తున్నారు. వీళ్ళైతే రీతుని చౌదరిని తీస్తారు, అక్కడ సేఫ్ గేమ్ భరణి. తర్వాత శ్రీజ. ఇక్కడ ఏమైందంటే, వీళ్ళు అప్పటి వరకు ఒక డిసిషన్ వచ్చారు, ఎవరెవరు భరణి బాయ్స్ అందరూ ఒక డిసిషన్కి వచ్చారు. తనుజకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కదా, మీరే చెప్పండి తనుజని తీసేద్దామని అనే టైంకి బిగ్ బాస్ ఏం చేశారు తెలివిగా, ఇదే లాస్ట్ రౌండ్, ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఇమ్యూనిటీ టాస్క్ వేరేగా ఆడుతారని చెప్పగానే వీళ్ళు మాట మార్చేశారు. ఇక్కడ మాట మార్చేసి శ్రీజ కాకుండా ఇమాన్యుల్ వచ్చేసి, ఇమాన్యుల్ ముందు ఇమ్యూనిటీ ఇచ్చామని మాట్లాడిన వ్యక్తి మళ్ళీ తనుజకు సపోర్ట్ చేయడం ఏంటి. తర్వాత భరణి గారు కూడా తనుజకు సపోర్ట్ చేస్తామంటే, సపోర్టింగ్ ఏమంటే ఓన్లీ బాయ్స్ డిసిషన్ తీసుకుంటారంటే గర్ల్స్ డిసిషన్ తీసుకోరంట. 5 మెంబర్స్ ఉన్నారు కదా, 5 మెంబర్స్ డిసిషన్ తీసుకొని ఎవరిని తీసేద్దాం, ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయి అనే ఆలోచన వచ్చినప్పుడు అలా తీసింది వేరు కదా, బాయ్స్ డిసిషన్ ఎందుకు తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత తనుజని ఎందుకు తీయట్లేదు, భరణి గారిని తీయలేదు ఎందుకు అని శ్రీజ అనే టైంకి భరణి గారు ఒక్కసారి బాడీ బిల్డర్ లాగా తనని ఎత్తి కొట్టారబ్బా. వరస్ట్ బిహేవియర్ అంటే ఎక్స్పోజ్ అయిపోయాడు భరణి. పడిపోయిన తర్వాత శ్రీజ కింద పడిన తర్వాత కాల్కి అయితే దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బ తగిలిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా, నీ మీద ఫైర్ లో ఉంటారు, నువ్వే తోసి నువ్వే చేసి మళ్ళీ వెళ్ళి అమ్మా బాబు అని కాల్ పెట్టేస్తే అయిపోద్దా, అవ్వదు. అది సింపతి డ్రామా. ఇక్కడ శ్రీజ మంచి పాయింట్స్ రైజ్ చేసింది. మీరు రేలంగమామిలాగా అందరి దగ్గర చేసేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది, దెబ్బ తగిలిందా, ఇలా చిలిపిగా మాట్లాడేస్తే మీలో మంచితనం బయటకు రాదని భలే మాట్లాడింది అబ్బా. శ్రీజ దుమ్ము లేపింది ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ లో ప్రతి ఒక్కరితో. టూ గుడ్ అనిపించింది. అక్కడ శ్రీజాకి అన్యాయం జరిగింది.
అంతేకాకుండా తనూజాని బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు, అది తనూజాకే రాంగ్. ఇక్కడ గ్రూప్ గేమ్ అనేది ఎక్స్పోజ్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి సపోర్టింగ్ గేమ్స్ ఉంటే ఇమానిలో బ్యాడ్ అయిపోతాడు, బర్నీ బ్యాడ్ అయిపోద్ది, తనూజా బ్యాడ్ అయిపోద్ది. జనాల దృష్టిలో మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోద్ది అనమాట. సో ఇది అక్కడ వరకు జరిగింది. ఆ జరిగిన తర్వాత వీళ్ళు నలుగురికి ఒక టాస్క్ పెట్టారు. టాస్క్ పెట్టినప్పుడు ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ భలే ఆడారు. పవన్ కళ్యాణ్ కూడా సూపర్ గా ఆడాడు. కానీ అక్కడ నెయిల్స్ కొట్టే విధానంలో ఫోకస్ గా లేకపోవడం వల్ల ఇమాన్యుల్ కొంచెం ఎక్స్ట్రా టైం దొరికింది. తను బ్యాలెన్స్ చేస్తాడు, గెలిచేశాడు. ఇమాన్యుల్ ప్రతి టాస్క్ బాగా ఆడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఆడుతున్నాడు. సూపర్ అబ్బా. సో ఈ ఎపిసోడ్ లో మొత్తం నాకు అనిపించింది, ఇంకొక విషయం చెప్పాలి. దివ్య ఒకరి నుండి హెల్ప్ కోరడం, భరణి గారి నుండి హెల్ప్ కోరడం అనేది నాకు కోరడం ఎక్స్పెక్ట్ చేయడం ఓకే, కానీ అంతా యాడ్ అవడం అనేది నాకు యూజ్లెస్ అనిపించింది. సో మీకేమనిపించింది ఈ ఎపిసోడ్ లో? మీకు ఎవరు హీరో ఎవరు విలన్ అనుకున్నారో కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.